శ్రీకాకుళం నుంచి ఇక్కడ గద్దరన్న యాదిలో కొన్ని గుర్తులు చేసుకోవడానికి ఇక్కడ అక్కగారు మనతో పాటు ఉన్నారు. అసలు గద్దరన్న అంటే మీకు ఎలా, అసలు ఏంటి అసలు గద్దరన్న ఇప్పుడు లేడు, ఇప్పుడు గద్దరన్న లేని లోటు ఎలా మీరు భర్తీ చేస్తున్నారు? గద్దరన్న వారసులే అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను అదే అన్న ఇప్పుడు చెప్పాను. గద్దర్ మామయ్య వంగపండు గారు ఇద్దరు కూడా మంచి చిన్నప్పటి నుంచి బావా బావా అనే ఒక మంచి బంధం. మా కళ్ళు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఓన్లీ గద్దరన్న, అలాగే వంగపండు గారు, విమలక్క, వీళ్ళందరూ, నేను కొంచెం చిన్నదాన్ని, వీళ్ళే నా ఇన్స్పిరేషన్ అన్నమాట. నాకు వేరే రాజకీయాలు తెలియదు, ఏం తెలియదు, అసలు ఎవరూ తెలియదు. వీళ్ళు ముగ్గురితోనే చేతులు పట్టుకొని నేను మొత్తం జననాట్య మండలిలో చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఆట పాట మాట ద్వారా వెళ్ళిపోతుండేదాన్ని. నేను చదువుతున్నా కూడా చదువు మీద కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎంతసేపు ఎలాగవుదామా వీళ్ళలాగా ఎలాగవుదామా అని. దానికోసం నేను అంటే నాకు ఎవరు నేర్పించింది లేదు, కానీ వీళ్ళు వెనకాల వెళ్తూ అది నా యొక్క బ్రెయిన్లో బాగా నాటుకుపోయింది. ఇంకా రాను రాను వీళ్ళతో పాటు జననాట్య మండలి పాటలు పాడుతూ, అలాగే కొంచెం ఉద్యమ భావాలతోని లోపలికి వెళ్ళడం, ఫారెస్ట్లో కూడా వెళ్ళి ఉన్నా 8 years. అక్కడే మ్యారేజ్ కూడా అయింది నాకు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందులో ఉన్నా, ఇప్పుడు వేరే దాంట్లో ఎందులో ఉన్నా, నా బ్లడ్, నా యొక్క ఆలోచన విధానం ఏదైతే ప్రజల కోసం ఇంత చక్కని గీతాలు పాడి, భూమి భాగవతం గల నాటికలు రాసి, అడవి డ్యూటీలు లాంటి ఒగ్గు కథలు రాసి, అనేక ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ వీళ్ళిద్దరు. అందుకే వీళ్ళతోని నాకు ఎక్కువ కలిసి తిరగడం ఇదొక పెద్ద దీనిగా నేను తీసుకొని ముందుకు నడగడం జరిగింది. అదే దారిలో నేను మరణించేదాకా కూడా ఎందులో ఉన్నా వీళ్ళ బాటనే కొనసాగిస్తాను, వీళ్ళ ఆట పాటనే ముందుకు తీసుకెళ్తాను. ఈరోజు చూసినట్లయితే అసలు యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు గద్దరన్న మొదటి వర్ధంతి జరుగుతుంది. అయితే వర్ధంతి గురించి మీరు అంత దూరం నుంచి కూడా రావడం జరిగింది. అంటే గద్దరన్న మీద మీ ఎంత అభిమానం ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే గద్దరన్న వారసులుగా అసలు గద్దరన్న గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మొన్న 4వ తారీఖు నాడు నాన్నగారు చనిపోయిన 3వ సంవత్సరం చేసాం వర్ధంతి సభ. బీచ్ రోడ్లో పెద్ద విగ్రహం పెట్టించాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వంలో. ఇక్కడ కూడా అలాగే గద్దరన్న పెట్టించాలని చెప్పి నా కోరిక ప్రభుత్వం నుంచి. మంచి విగ్రహం, ప్రజా మనుషులు, ప్రజా గాయకులు, ప్రజా వీరులు, ఇటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టడం అంటూ ఈ ప్రపంచంలో జరగదేమో నాకు తెలిసి. ఎక్కడ ఎవ్వడు ఇన్ని కష్టాలు పడతాడు? ప్రజా జీవితాలు, ప్రజా ఉద్యమాలు, ఎక్కడ ఆకలి కేకలుంటే, ఎక్కడ ఆకలి చావులుంటే అక్కడికి వెళ్ళి స్పందించి తన మనసులోంచి వచ్చినటువంటి భావోద్వేగాన్ని పాట ద్వారా ప్రతి ఒక్క దగ్గరికి, ఏ ఒక్కరికి కూడా భయపడేవాడు కాడు గద్దర్ మామయ్య అసలు. అందుకే గద్దర్ ఒక యుద్ధ నౌక అని చెప్పి ఆయన అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి మంచి గాయకుడు, మంచి ఉద్యమకారుడు, బాడీలో బుల్లెట్లున్నా కూడా ఈరోజు కూడా తన ప్రయాణం ఏ రోజు కూడా ఆపల. తన కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం, దోపిడీ, అక్రమాలు, అరాచకాలను తిప్పికొట్టడానికి ఆయన ఎన్నో యుద్ధాలు చేసి అడవిలో కూడా ఉన్నాడు. తన మంచి జీవితాన్ని కూడా వదులుకున్నాడు. ఇంజనీరింగ్ చదివాడు, బ్యాంకు మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంత సాధారణమైనటువంటి జీవితం ప్రజల కోసం మమేకమై బతికినటువంటి మహానాయకుడు గద్దర్. అలాగే వంగపండు ప్రసాదరావు గారు. అందుకే వీళ్ళ ఆట పాట మాటని ప్రతి ఒక్క కళాకారులు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల కోసం శ్రమించాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఖచ్చితంగా మన పాట, నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఒక తూట ఒక మనిషి చేస్తాడేమో కానీ ఒక ఆట పాట మాట కోసం లక్షలాది మంది ప్రజలు చైతన్యం అవుతారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా ఆట పాటలు ఆడుతూ పబ్లిక్ చైతన్యాన్ని తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మీరు కూడా గద్దరన్న గురించి చిన్న ఒక పాట పాడాలని చెప్పేసి. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది, మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం తెస్తది. ఎండిపోయిన రైతు గుండెలో కుండలల్లో మెతుకులైనరు, దిక్కులేని రైతుకు మీరు తూర్పు దిక్కై నిలిచెరు.
ఒక వీరుడు నేల కొరిగితే ప్రభవింతురు వేల వీరులు మీ నెత్తుటి విత్తనాలే నేడు పోరాటాల పోరు బిడ్డలు వీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు మీ చరిత్ర ప్రపంచ చరిత్ర మీ త్యాగాల చరిత్రేనులే మీ త్యాగాల చరిత్రేనులే జోహార్ గద్దరన్న జోహార్ వంగపండి ప్రసాదరావు.